Shandaraba Sialara Banduraba Ori Kalaraba Shalara Banduraba Sialara Kalara Banduraba యేసువే నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి పరిశుద్ధుడా 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 యేసయ్యా నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా పరిశుద్ధుడా 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 అయ్యా తండ్రి మీ స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా తండ్రి మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడా పరిశుద్ధుడా పరలోకమందున్న మరక్షకానికి వందనాలు. గొప్పవాడ మంచివాడవైన మా యేసు నీకు స్తోత్రములు ప్రవ్వా. సకలము అయ్యా తండ్రి సమస్తమును అయ్యా మీ ఆధీనంలో ఉన్నవి కదయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినం వరకు ఈ సమయం వరకు అయ్యా మేము సజీవులకలో అయ్యా మేము ఉన్నామంటే అది కేవలం నీ కృపనే అయ్యా. ఈ దినం నా మధ్యాహ్న సమయమున అందరూ విశ్రాంతి తీసుకునే సమయం అయ్యా. మేమైతే మీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకు నిన్ను గణపరచుటకు నిన్ను కీర్తించుటకు నీ వాక్కును వినుటకు మేము వేగిర పడుతున్నాము అయ్యా తండ్రి. మీ స్తోత్రాలు మమ్మల్ని దర్శించండి, దాటిపోకండి. ఈ గూగుల్ మీట్ అంతయు మీ ఆధ్వర్యంలో జరిగించండి. రావాల్సిన వారందరినీ త్వరపెట్టి నడిపించండి. ప్రతి ఒక్కరి ఆటంకాలు తొలగించుమడుగుచున్నాను. మీ దాసును మరుపరిచి ఒక ప్రత్యేక రీతిలో మా అందరితో మాట్లాడమని అయ్యా మీ చిత్తం మీ ప్రణాళిక మీ ఉద్దేశము మా అందరి జీవితాల్లో నెరవేర్చి మీరే మహిమ పొందుమని యేసు నామంలో వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఇది పాటలు పాడుకునే సమయము. ఒక పల్లవి ఒక చరణం ఒకరి తర్వాత ఒకరు పాడండి. శ్వేత పాడమ్మా. సంధ్యక్క మీరు ఉన్నారు కదా పాడేవాళ్ళు. నా వాయిస్ అందరికి స్తుతులు పాడెదన్ క్రీస్తు ప్రభునకు, జయమునిచ్చిన జయ విజయనకు. స్తుతులు పాడెదన్ క్రీస్తు ప్రభునకు, జయమునిచ్చిన జయ విజయనకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరతించి సన్నుతించి స్తుతులు పాడెదన్, ఆరతించి సన్నుతించి స్తుతులు పాడెదన్, స్తుతులు పాడెదన్ క్రీస్తు ప్రభునకు, జయమునిచ్చిన జయ విజయునకు. పూజనీయుడేసుని పూర్ణ మనసుతో, ఆత్మస్వరూపిణి పూర్ణాత్మతో. పూజనీయుడేసుని పూర్ణ మనసుతో, ఆత్మస్వరూపిణి పూర్ణాత్మతో. ఆరతించి సన్నుతించి స్తుతులు పాడెదన్, ఆరతించి సన్నుతించి స్తుతులు పాడెదన్, స్తుతులు పాడెదన్ క్రీస్తు ప్రభునకు, జయమునిచ్చిన జయ విజయునకు. మరణమున్ జయించిన విజయశీలుని, మనకు శరణమిచ్చిన మహిమరాజుని. మరణమున్ జయించిన విజయశీలుని, మనకు శరణమిచ్చిన మహిమరాజుని. ఆరతించి సన్నుతించి స్తుతులు పాడెదన్, ఆరతించి సన్నుతించి స్తుతులు పాడెదన్, స్తుతులు పాడెదన్ క్రీస్తు ప్రభునకు,
జయమునిచ్చిన జయ విజయునకు. హల్లెలూయా. 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 మరొకరు పాడండి. హల్లెలూయా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? అయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చెయ్యలేరు. అయ్యా నిన్ను నన్ను వేరు చెయ్యలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? అయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? లోకాన్ని నేను పెంటగయించాను నీ కోసమే, నీ ప్రేమ కోసమే. లోకాన్ని నేను పెంటగయించాను నీ కోసమే, నీ ప్రేమ కోసమే. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, అది నాకు ఇలా ఎంతో భాగ్యమే, అది నాకు ఇలా ఎంతో భాగ్యమే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? అయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చెయ్యలేరు. అయ్యా నిన్ను నన్ను వేరు చెయ్యలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా. హల్లెలూయా. 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 అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్పుదామండి. హల్లెలూయా. 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 చివరిగా ఒక పల్లవి ఒక చరణం పాడుదామండి. మన మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి దైవ సేవకులు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు కాబట్టి ఒక పల్లవి ఒక చరణం పాడండి, తర్వాత వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. త్వరగా సమయం వేస్ట్ చేయకండి. ఎవరు అనాలోచితంగా నిద్ర మత్తుతో ఏదో తప్పదు కదా వినాలి కదా అని బాధ కాదు. మనం ఒక శిలువ సైనికుల వలె ఉండాలి. ఎప్పుడు చూసినా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. శత్రువు ఏ దిక్కు నుండి వచ్చినా కూడా శత్రువును ఎదుర్కొనే ఒక ఖడ్గం వలె మనం ఉండాలండి. ఈరోజు చాలా మీరు నీరసంగా డల్లుగా ఉన్నారు కాబట్టి పాట పాడుతుంది. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే,
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో రమ్యమైనది, నాపై నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నాపై నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చిన నాదే యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నాపై నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. హల్లెలూయా. సలాడ్ అందరికీ వందనాలండి. ఈ పాటలన్నింటిని బట్టి ఆయన నామ మహిమ పరచబడినందుకు స్తోత్రాలు చెప్దాం మనం. స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి గూగుల్ మీట్ కు మధ్యాహ్న వేళ కూడి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలైన వారందరికీ, సేవకులకు, విశ్వాసులందరికీ మా గ్లోరియస్ మినిస్ట్రీస్ తరపున, అలాగే వేకో ప్రార్థన ప్రేయర్ టీం అంతటి తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయమున వాక్య పరిచర్య చేయడానికి గనులైన సేవకులు అల్పులమైన మమ్మల్ని మా ఆహ్వానాన్ని అందుకొని ఈ చిన్న పరిచర్యకు తప్పకుండా నేను వాక్య పరిచర్య చేస్తానమ్మా అని అడగగానే వెంటనే తను మాట ఇచ్చి ఉన్నారు. అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయమున వాక్య పరిచర్య జరుగుతుంది కాబట్టి ఎవరు మీరు వీడియో ఆడియో ఆన్ చేసి డిస్టర్బెన్స్గా ఎవరు ఉండొద్దండి. పాస్టర్ గారు మాత్రమే వీడియో ఆడియో ఆన్ చేసుకొని తన వాక్య పరిచర్య చేస్తారు. ఇంకా మధ్యలో నవ్వడము, మధ్యలో లేకపోతే ఇంకేదో ఇంట్లో మాట్లాడుకోవడం ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఒకవేళ మీరు ఆ విధంగా చేసినట్లయితే నేను రిమూవ్ చేస్తాను. మరలా మీరు అక్క ఎందుకు ఇట్లా చేసావని నన్ను అడగకూడదు, మీరు బాధపడకూడదు. కాబట్టి మనము అతి పరిశుద్ధమైన వాక్యాన్ని మనం వింటున్నాము. వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం తెలుసుకుంటున్నాము. ఇంకా మర్మాలను, లోతైన ఉపదేశాన్ని తెలుసుకున్నప్పుడు శ్రద్ధగా మనము ఆలకించే వారిగా ఉండాలి. ఈ సమయం నా పాస్టర్ చార్లెస్ గారు నర్సాపూర్ ప్రాంతంలో బేతెల్ చర్చ్ తరపున మన మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి వచ్చిన్నారు. కాబట్టి పాస్టర్ గారు మీకు మా గ్లోరియస్ మినిస్ట్రీ వేకో ప్రార్థన తరపున ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయం మీకు అప్పగిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అమ్మ, వందనాలు. మరి ఈ సమయంలో మరి మీ మధ్యలోకి మరి ఈ విధంగా చేరి మరి ప్రభు యొక్క సన్నిధిలో సమయాన్ని గడపడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి వందనాలమ్మ. మరి ఈ సమయంలో మరి ఎంతో ఆసక్తితో మరి వాక్యం వింటున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి దానివల్ల దేవుడు మనందరితో కూడా మనం వేచి ఉన్నటువంటి సమయం వ్యర్థం కాకుండా, మరి ఏదో కాలక్షేపానికి అన్నట్టు కాకుండా మనం ఆ యొక్క ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచాలని మరి నన్ను నేను మరి సమర్పించుకుని
మరి ప్రభు చేతిలో మరి ఆయనే మరి నా ద్వారా మాట్లాడాలి. మరి నేను మాట్లాడినట్లయితే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మరి ఆయనే మరి నా ద్వారా మీతో అందరితో మాట్లాడి మీకు అవసరమైన మాటలు తెలియజేయాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి నిన్న సిస్టర్ గారు అడిగినప్పుడు మరి నాకు కొంచెం ఈ రేపు వేరే మరి పనులు పెట్టుకున్నాను. మరి అవుతుందో అవదో అని అనుకున్నాను, కానీ ఆ పనులన్నీ కూడా మానేసుకుని చాలా మరి బయటికి వెళ్ళి పని ఉంది, అది ఎమర్జెన్సీగా చేయాలి. అయినప్పటికీ కూడా దేవుడు మరి తన బిడ్డల మధ్యలో మరి సహోదరిని అడిగిన వెంటనే మరి కాదంటే మరి బాధపడతారు అనే ఉద్దేశంతో మరి నేను వెంటనే ఒప్పుకున్నాను. మరి అడిగినటువంటి సహోదరి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఆ విధంగా మరి ఏం వాక్యం చెప్పాలో కూడా నేను సరిగా మరి సిద్ధపడలేదు నిన్న సాయంత్రం సమయంలో. అయితే రాత్రి మరి 2 గంటలకి నాకు మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేసినప్పుడు ఏం వాక్యం చెప్పాలి అని ఆలోచిస్తా ఉన్నాను. మరి మరి చాలాసేపు మరి నిద్ర పట్టలేదు. 2 గంటలకి నాకు అసలు మామూలుగా మెలకు రాదు. వచ్చిందంటే ఏదన్నా అవసరము, ఏదన్నా మరి దేవుడు నాతో మాట్లాడాలి అని అనుకున్న విషయాన్ని బట్టే ఆ విధంలో ఆ సమయంలో నేను మెలకు వచ్చిందని నేను భావిస్తాను. మరి వెంటనే మరి దైవ సేవకులు చెప్పినటువంటి రీతిగా మరి మనకు రాత్రి మెలకు వచ్చినప్పుడు మనం ఎందుకు ఇలా అవుతుంది, నాకున్నటువంటి పరిస్థితులు, నా సమస్యలను బట్టి ఒకవేళ నాకు నిద్ర రావట్లేదేమో అని చాలా మంది అనుకుంటారు. మరి నిన్న సాయంకాలము మరి ఒక దైవ సేవకుడు మరి బిల్లీ గ్రాహం గారు మరి చెప్తున్నటువంటి మాటలు మరి విన్నప్పుడు ఆయన చెప్తున్నారు కదా, మరి మీరు నిద్ర రానప్పుడు మరి అది బాధగా, లేదంటే అదేదో మీకున్నటువంటి సమస్యలను బట్టి మీకు రావట్లేదనో అలాగే మీరు అనుకోవద్దు. కానీ మరి ఆ సమయాన్ని దేవుడే మీకు ఒక ఆలోచన చెప్పాలని, లేదంటే దేవుడే మరి మీతో మాట్లాడాలని ఆ సమయంలో మీకు మెలకు వచ్చేలా చేశారు. ఆ సమయంలో మీరు మీ సమయాన్ని వృధా చేయకుండా, అనవసరంగా చింతపడడం ఇలా చేయకుండా మరి మీరు దేవుని మరి ఆ స్వరం వినడానికి, దేవునితో మాట్లాడడానికి, ప్రార్థన చేయడానికి మరి మీరు సమయాన్ని వెచ్చించాలి అనేటువంటిది నిన్నే నేను విన్నాను. ఆ మాట నాకు మనసులో వస్తా ఉంది. మరి వాక్యంలో విన్నటువంటి మాట మరి 2 గంటలకి మెలకు వచ్చింది. ఆ సమయంలో అవే మాటలు నాకు గుర్తొచ్చినప్పుడు ప్రభువు నాకు చెప్పారు కదా, మరి నా యొక్క మరి బిడ్డలు మరి వారికి నా విషయాలను తెలియజేయడానికి నేనే వారితో నేను మాట్లాడబోతున్నాను, నువ్వు కాదు మాట్లాడేది అని ప్రభు వారు చెప్పారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి నాకు చాలా మరి ఇష్టమైనటువంటి కీర్తనలో నుంచి ఆ విషయాలు తెలియజేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి దావీదు కీర్తన 139వ కీర్తనలో ఉన్నటువంటి 5 వచనాలు, మొదటి 5 వచనాలు చదువుకుందామండి. యెహోవా చదవండమ్మా. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యాన్ని చదివి సహకరించినటువంటి సహోదరికి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఇక్కడ దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు కదా, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అని చెప్తున్నారండి. ఈ విధంగా ఈ మాట మరి మనం వివరించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నాయన ఈ యొక్క వాక్య భాగంలోని విషయాలు నాయన మా యొక్క మనిషి యొక్క జ్ఞానంతో మేము ఆలోచించినట్లయితే, చదివినట్లయితే మాకు అర్థం కాదు నాయన. మరి మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి నాయన. మీరే నాయన ఈ వాక్యాన్ని మాకు విశదీకరించి నాయన మీరే మహిమ పొందండి నాయన. నీ బిడ్డల యొక్క జీవితంలో ఒక మేలుకరంగా, ఒక ఆశీర్వాదకరంగా నాయన ఈ యొక్క మరి ఈ మాటలు ఉండడానికి నాయన మా జీవితాల్లో నాయన గొప్ప మేలుకరంగా నాయన ఈ మాటలు ఉండడానికి మీరే కార్యం చేసి మీరే మహిమ పొందండి అని వినుచున్న
మా అందరికీ కూడా మరి మాట్లాడుతున్నట్టు నాకు నాయన మరి అలాగే చేరి వచ్చినటువంటి సహోదర సహోదరులందరికీ కూడా మీరే నాయన ఈ వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొందమని యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటాం తండ్రి. ఆమేన్. 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 చూడండి, ఇక్కడ మరి దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు అంటారండి. పరిశోధించడం అంటే ఏంటండి? మరి ఆ పరిశోధించడం అంటే ఇప్పుడు శాస్త్రజ్ఞులు కొన్ని విషయాలు పరిశోధిస్తూ ఉంటారు. అది అంటే చాలా క్షుణ్ణంగా మరి చాలా అందులో అది ఇంకా చాలా విపులంగా చాలా మరి అన్ని విషయాలు కూడా బాగా అర్థమైన తర్వాతే అన్ని విషయాలు మరి వారు సరిగా తెలుసుకున్న తర్వాతే వారి పరిశోధనని వారు ఇతరులకు తెలియజేస్తారు. ఇది ఈ విధంగా పరిశోధించాము. మరి మనం చదువుకున్నాం కదండి, ఫిజిక్స్ లో ఆర్కిమెడిస్ సూత్రం అని, పైథాగరస్ సిద్ధాంతం అని, మ్యాథ్స్ లో ఇవన్నీ కూడా వారు కనిపెట్టేటప్పుడు పరిశోధించి ఎంతో వారి జ్ఞానము మరి ఈ కెమిస్ట్రీలో అనేకమైనటువంటి ఈక్వేషన్స్ అన్ని ఉంటాయి. అవన్నీ కూడా మరి వారు ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు జరిపించి ఆ శాస్త్రవేత్తలైనటువంటి వారు ఆ కెమికల్ తయారు చేసే విషయంలో కానీ, ఆ మెడిసిన్ తయారు చేసే విషయంలో కానీ మరి వారు పరిశోధనల ద్వారా వారు తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అంటే పరిశోధించడం అంటే క్షుణ్ణంగా పరిశీలించడం, ఏదో మరి ఆ పైన మరి ఇది ఆ విధంగా చేసి మామూలుగా వారు సరిగా దాన్ని పరిశోధించకుండా ఒకవేళ వారు బయటికి ఆ మెడిసిన్ కానీ ఆ కెమికల్ కానీ ఇచ్చినట్లయితే అది ఏదైనా రియాక్షన్ అయితే మళ్ళా దానివల్ల చాలా ప్రమాదం, వారికి చెడ్డ పేరు వస్తుంది. మరి పరిశోధన అంటే చాలా బాగా దాని గురించి ఆలోచించడం, చాలా బాగా దాని గురించి తెలుసుకోవడము అనేటువంటి మాట మరి ఇక్కడ పరిశోధించుట అనే మాటకు మనం వాడుతున్నామండి. అలాగే దేవుడు మనల్ని పరిశోధించాడంట. దేవుడు మన యొక్క హృదయాలను, మన యొక్క జీవితాలను ఆయన పరిశోధించాడు అని చెప్పి ఇక్కడ దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. మరి మన యొక్క పరిస్థితి మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులకు కానీ, మన యొక్క కుటుంబస్తులకు కానీ, మన స్నేహితులకు కానీ మరి ఎవరికి కూడా మనకు తెలియకపోవచ్చు మన అంతరంగంలో ఏమైందో, మన ఆలోచన, మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో ఇవన్నీ మరి మనకు తెలియకపోవచ్చు. కానీ మనల్ని పరిశోధించేటువంటి దేవునికి అవి తెలిసి ఉన్నవి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అందుకనే ఆయన మనల్ని పరిశోధించి ఆయన తెలుసుకున్నప్పుడు మనలో మరి ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన ఆయన ఎరిగి ఉన్నాడు అనేటువంటి ఒక మంచి ఆలోచన కానీ, చెడ్డ ఆలోచన కానీ, మరి ఏదైనా కూడా ప్రతిదీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మరి ఆయనకు మరుగైంది ఏది కూడా లేదనేటువంటిది మనం చూడాలి. ఒకవేళ మనం మనుషుల ఎదురుగా మంచి వాళ్ళుగా మనం ఒకవేళ నటించవచ్చు. మనుషుల ఎదురుగా మనం మంచి వాళ్ళు అనిపించుకోవడానికి, భక్తిపరులు అనిపించుకోవడానికి మనం క్రైస్తవులుగా ఒకవేళ నటించవచ్చు. లేదంటే మనుషులు మన గురించి వారు తెలుసుకోలేకపోవచ్చు. కానీ నిన్ను పరిశోధించి నిన్ను పరీక్షించి తెలుసుకునేటువంటి నీ దేవునికి ప్రతి విషయం కూడా ఆయనకు తెలుసు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఆయన మనల్ని పరిశోధించే దేవుడు, మనల్ని పరీక్షించే దేవుడు. మనలో మన యొక్క ప్రతి విషయం కూడా ఆయనకి ఏది కూడా మరుగైనది లేదు అనేటువంటిది మనం చూస్తున్నాం. 2వ వచనంలో నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అని చెప్తున్నారండి. మనం కూర్చునే విషయము, మనం చేసే ప్రతి పని మరి మనం లేచినప్పుడు, మనం కూర్చున్నప్పుడు, మనం ఏ పని చేసినా, మనం నడిచినా, మనం ఏ పని చేసినా మనల్ని ఆయన చూసే దేవుడుగా మరి ఆయనకి తెలుసు అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి మనం ఎక్కడ కూర్చున్నాము, ఎక్కడ మరి ఎక్కడ మనం సంచరిస్తా ఉన్నాం, ఎక్కడ తిరుగుతా ఉన్నాం అనేటువంటి అన్ని విషయాలు కూడా ఆయన చూస్తా ఉన్నాడు. మరి ఒకవేళ యవ్వన బిడ్డలైనటువంటి వారు మరి చాలా మరి కాలేజీకి మరి వారు వెళ్తా ఉంటారు, మరి వస్తా ఉంటారు. తల్లిదండ్రులైనటువంటి వారు మరి వారు చూడట్లేదు కదా. మరి వారు ఏదైనా మరి యవ్వన కాలంలో మరి ఉన్నప్పుడు వారు ఈ లోకాశలతో వారు ఉన్నప్పుడు మరి వారు ఏం చేస్తారు అనేటువంటిది తండ్రి చూడట్లేదు కదా, తల్లి చూడట్లేదు కదా అని యవ్వన కాలంలో మరి అనేకమైనటువంటి విధాలుగా మరి వారు తమ ఇష్టానుసారంగా వారు జీవిస్తారు. కానీ వారు
తల్లిదండ్రులు వారిని చూడకపోవచ్చు కానీ దేవుడు వారిని గమనిస్తా ఉన్నాడు, దేవుడు వారిని చూస్తా ఉన్నాడు అనేటువంటిది వాళ్ళు గుర్తించాలి. అలాగే మరి మన ఆ యొక్క మనం కూడా మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క పనులు ప్రతిదీ కూడా మనం ఎక్కడ కూర్చుంటున్నాం, మరి ఆ యొక్క ఎక్కడ మనం సంచరిస్తా ఉన్నాం అనేటువంటి విషయాలు మనం ఆ యొక్క ఆయన చూస్తా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయనకి దృష్టికి మరుగై లేము అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. మరి ఎలాగా మనం నడుచుకోవాలి, ఎలాగా మనం ఆయన మార్గాల్లో మనం ఆ యొక్క ఎటువంటి వారితో మనం స్నేహం చేయాలి, ఎటువంటి మరి వారితో స్నేహం చేస్తే మన జీవితాలు శ్రేష్టకరంగా మారతాయి, ఎటువంటి పనులు చేస్తే మరి ఆయనకి ఇష్టకరంగా మనం జీవిస్తాం, ఎలాగా మనం జీవిస్తే మరి ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఇంకా ఆయన దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటివి మనం తెలుసుకొని ఆ మార్గంలో ప్రభువా మరి నా ప్రతి పరిస్థితి నీకు తెలుసు కదా, నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించండి, నేను ఎలా జీవించాలో నాకు నేర్పించండి అని ఎల్లప్పుడూ కూడా ప్రభువును మనం అడుగుతూ, మరి ఆయన చెప్తున్నారు కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పినట్లుగా ప్రభువా నేను నీ వల్లే జీవించాలి, నువ్వు మరి కోరుకున్నటువంటి విధంగా నేను కూడా పరిశుద్ధంగా నేను జీవించినప్పుడు నీవెంతో సంతోషించేవాడుగా ఉంటావని మరి మనం కూడా పరిశుద్ధంగా జీవించేవారుగా ఉండాలి అనేటువంటిది ఆ యొక్క దేవుని యొక్క ఆశ అండి. మరి అందుచేత మరి ఆయన మన ప్రతి పరిస్థితి ఆయన మనకు తెలిసి ఉన్నటువంటి దేవుడు, మనల్ని పరిశోధించి మనల్ని పరిశీలించి ఆయన తెలుసుకున్నటువంటి దేవుడు అండి. మనం పైకి ఒకవేళ మరి మంచివారుగా నటించిన, ఒకవేళ ప్రజల దృష్టిలో మనం మంచివారు కాదు అని మనం ఒకవేళ చెడ్డవారిగా మనం నిర్ణయించబడ్డ మనుషులు కాదు మరి ఆ యొక్క మన పనులను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చేది, కానీ దేవుడే మరి మరి నీవు చెడ్డవాడివా మంచివాడివా అని ఆయనే నిర్ణయిస్తాడు. నీ ఆలోచనలు ఏమిటి, నీ యొక్క మరి తలంపులు ఏమిటి, నీ యొక్క మరి నువ్వు చేసేటువంటి పనులేమిటి, వీటన్నిటిని బట్టి ఆయన వాటన్నిటినీ మరి ఆయన పరిశోధించి ఆయన తెలుసుకొని ఆయన తనకిష్టమైనటువంటి మార్గంలో నిన్ను నడిపించుకునే దేవుడుగా ఉన్నాడు. మరి ఒకవేళ మనుషులైనటువంటి వారు నిన్ను లేనిపోయిన మాటలు అనొచ్చు, నువ్వు ఏదో భక్తిపరులాగా నువ్వు నటిస్తున్నావు అంతే, మరి ఒకవేళ ఏదో ఆశించి నువ్వు ఈ విధంగా పరిచర్యలో ఉన్నావు అనేటువంటి మాటలు అనేకము ఒకవేళ నిన్ను వారు అని మరి నిన్ను వెనక్కి లాగాలని, నిన్ను మరి పరిచర్యలో ముందుకు వెళ్లకుండా, మరి దేవుని నీ భక్తి జీవితంలో ముందుకు సాగిపోకుండా, మరి విశ్వాస జీవితంలో ముందుకు సాగకుండా ఒకవేళ వారు నిన్ను మాటలతో వారు బాధ పెట్టొచ్చు. అయితే వారు చూసినటువంటి దాన్ని బట్టి గాని, వారి మాటలను బట్టి గాని నీ జీవితం, విశ్వాస జీవితము, ఆ యొక్క నీ పరిశుద్ధ జీవితాన్ని ఎవరు కూడా మరి వారి పాడు చేయలేరు. గాని మరి దేవుడు ఆయన చూసేటువంటి వాడు, నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసతని బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటిది నీవు తెలుసుకోవాలి. అందుకని మనుషులు మరి ఏమంటున్నారు, మనుషులు మరి వారు నిన్ను మరి మెచ్చుకుంటున్నారా, లేకపోతే మనుషులు నిన్ను ఏమంటున్నారు అనేటువంటి దాన్ని నువ్వు పక్కన పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారంటే, మనుషులు ఏదైనా వారిని మరి డిస్కరేజ్ చేసినప్పుడు, మనుషులు వారిని నిరుత్సాహపరిచినప్పుడు అవును కదా నిజమే అని వారు నిరుత్సాహపడిపోతా ఉంటారు. మరి ఎందుకంటే వారికి తెలియదు నీ విశ్వాసం ఎటువంటిదో, నీ భక్తి జీవితం ఎటువంటిదో, నీ యొక్క మరి దేవుని యందు నీవు కలిగినటువంటి ఆ యొక్క మరి ఆయన సేవేడల కలిగినటువంటి భారము గాని, మరి నీ యొక్క మరి జీవితాన్ని ఎలాగ ఆయన కొరకు మరి జీవించాలని నీ కలిగిన కోరికలు, నీకు మనసులో దాగి ఉన్నటువంటి కోరికలు మరి ప్రజలైనటువంటి వారికి, బయట వారికి తెలియదు. కానీ దేవుడు పరిశోధించినప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కోరికలను బట్టి నీ జీవితంలో ఆ కోరికలన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా నీవు ఆలోచించే ప్రతి ఆలోచన ఆయన నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ విధంగా పరిశోధించి మనల్ని పరిశీలించి మన హృదయంలో, మన మనస్సులో, మన తలంపుల్లో, మన ఆలోచనలో మరి ఆ యొక్క మరి కలిగి ఉన్నటువంటి ప్రతి ఆయనకి ఇష్టకరమైనటువంటి ప్రతిదీ కూడా ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి అందుకనే మనము ధైర్యముగా ఉండాలి. మరి మనల్ని ఎవరు కూడా నిరుత్సాహపరిచినా, ఎవరు కూడా గేలి చేసినా, మరి ఇదిగో ఆయన చెప్తున్నారు కదా, మరి ఆ యొక్క మరి నేను మరి చూసేటువంటి వాడిని నిన్ను పరిశోధించి నేను తెలుసుకొని పోతా ఉన్నాను, నిన్ను పరిశీలించి నేను తెలుసుకొని పోతా ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన దృష్టిలో మనము ఆ యొక్క
నిందారహితులంగా ఆయన పరిశుద్ధ జీవితం కలిగి మనం జీవించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారండి. చూడండి, తర్వాత వచనంలో మనం చూసినట్లయితే నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు అంటున్నారండి. చూడండి, మనకు ఆలోచన, మనకు తలంపు రాకముందే ఆయన మన మనస్సు ఏంటనేటువంటిది ఆయనకి తెలుసు. అందుకనే మన మనస్సు ఎప్పుడు కూడా మరి నిందారహితంగా ప్రభు యొక్క మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఆయనే మన మనసులో ఉండే విధంగా మనం ఉన్నప్పుడు ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితాలు మనం జీవించగలుగుతాం. నా నడక నా పడక నీవు పరిశోధించి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అని చెప్తున్నారండి. ఆ యొక్క మనం నడిచేటువంటిది, మనం ఆ యొక్క ప్రతి విషయాన్ని కూడా ఆయన పరిశీలన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఆ యొక్క 24 గంటలు మనల్ని ఎవరు కూడా ఒకవేళ చూడాలంటే చూడలేరు. ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఈ దినాల్లో ఆ యొక్క మనల్ని ఆ విధంగా మనల్ని గమనించలేరు. కానీ ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన గమనించేటువంటి దేవుడు. మన యొక్క మన నడక పడక మాత్రమే కాకుండా మన అంతరంగాన్ని, మన యొక్క మనస్సును, మన ఆలోచనలను అన్నిటినీ కూడా ఆయన ఎరిగిన దేవుడు అని మనం చూస్తున్నామండి. చూడండి, తర్వాత 4వ వచనంలో, యెహోవా మాట నా నాలుక రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని చెప్తున్నారండి. ఏం మాట్లాడుతున్నామో అది మన నోటికి రాకమునుపే మనం ఏ మాట మాట్లాడబోతున్నామో కూడా ఆయనకి తెలుసు అంటండి. అందుకనే మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ ఒక్క అల్లరితో కూడిన మాటలు గాని పోకిరి మాటలు గాని మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మన యొక్క ప్రతి మాట, ఆ యొక్క ఏ మాట మన నోటికి రాకమునిపే ఏ మాట వస్తుందో కూడా నాకు తెలుసు అని ఆయన చెప్తున్నారండి. కాబట్టి అందుచేతే మన మాట ఎలా మాట్లాడుతున్నాం, మన చూపు ఎలా చూస్తున్నాం, మన నడవడిక ఎలా ఉంది, ఏదో మనుషులు మెప్పించాలని, లేదంటే మనుషుల మెప్పు పొందాలనేటువంటి విధంగా మన మాటలు, మన చూపు, మన నడక ఉన్నటువంటి అయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ దేవుణ్ణి మెప్పించే విధంగా, దేవుణ్ణి సంతోష పెట్టే విధంగా, దేవుణ్ణి ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా, ఆయన మనస్సును మనం తెలుసుకుని ఆయనను ఆనందింపచేసే వారిగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతామండి. అందుకనే ఆయనకు అన్ని తెలుసు, సమస్తం తెలుసు. ఆయన మనల్ని పరిశీలించి ఆయన తెలుసుకునేటువంటి దేవుడు. మనలో ఉన్న మంచి ఆలోచనలు తెలుసు, మనలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు తెలుసు, మనలో ఉన్నటువంటి మంచి ప్రవర్తన తెలుసు, మనలో ఉన్నటువంటి చెడ్డ ప్రవర్తన మనం ఎప్పుడు ఎలాగా ప్రవర్తిస్తామో కూడా ఆయనకి తెలుసు. ఆ విధంగా మనుషులు ఆ యొక్క చూడకుండా ఉన్నప్పుడు, ఒకవేళ మనం ఏదైనా చేస్తే ఎవరు చూడట్లేదు, మనుషులకి తెలియదు కదా అని మనం అనుకుంటాం. అయితే నిజంగా నువ్వు ఏంటి అనేటువంటిది తెలియాలంటే, మనుషులు ఎవరూ లేకుండా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావో అదే నువ్వు అనేటువంటిది ఆ యొక్క భక్తులు మనకు తెలియజేస్తారు. మనం ఏమిటి అనేటువంటిది మన వ్యక్తిగత జీవితంలో మనం ఎవరు, మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, మన పరిస్థితులు ఎలా ఉంటాయి అని తెలియాలంటే ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఎవ్వరు లేకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారో అదే మీరు నిజంగా అనేటువంటిది మీరు తెలుసుకోండి. ఒకవేళ మీరు ఎవరు లేని సమయంలో మీరు ఒకవేళ మోకరించి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మీరు ఒక ప్రార్థనా పరులు అని అనుకోండి. ఒకవేళ ఎవరు లేని సమయంలో మీరు సెల్ ఫోన్ తీసుకుని ఏదైతే అది మీ ఇష్టం వచ్చినట్టు ఏది చూడాలంటే అది మీరు చూస్తున్నారు అనుకోండి, అది మీరు ఆ యొక్క మీ యొక్క ఆ యొక్క మీరు ఆ యొక్క నేత్రాస కలిగినటువంటి వారు అనేటువంటిది మీరు తెలుసుకోండి. ఆ విధంగా ఎవరు లేనప్పుడు ఏమిటి అనేటువంటిది ఆ యొక్క నీవు తెలుసుకున్నప్పుడు, అలాగే నిన్ను 24 గంటలు సంవత్సరం అంతా నీ జీవిత కాలంలో పుట్టినప్పటి నుంచి, నీ పుట్టక ముందు నీ తల్లి గర్భంలో నుంచి ఆయన నిన్ను ఎరిగి నిన్ను రూపించినటువంటి దేవుడు, ఆయనకు రహస్యమైంది ఏదైనా ఉంటుందా? ఆయనకు రహస్యమైంది ఏదీ లేదు. ఆయన నిన్ను ఆ యొక్క ఆయన ముందు నువ్వు ఏది కూడా దాచలేవు. ఆయనని ప్రతిదీ కూడా ఆయన పూర్తిగా తెలిసినటువంటి దేవుడుగా ఉన్నారు. చూడండి, 5వ వచనంలో మనం చూస్తున్నాం కదా, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు,
నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు అని చెప్తున్నారండి. చూడండి, ఆయన మరి అంత మాత్రమే కాదు, మన గురించి అన్ని కూడా ఆయనకి తెలుసు. మనల్ని పరిశీలించి ఆయన తెలుసుకున్నారు. మన మన తలంపు పుట్టక మునిపే మన మనస్సును గ్రహించారు. మన నోటికి మాట రాక మునిపే మనం ఏం మాట్లాడతామో కూడా తెలుసు. అంత మాత్రమే కాకుండా మరి ఆయన మన వెనుక, మన ముందు, మన చుట్టూ కూడా ఆయన ఆవరించి ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందుకు ఈ విధంగా ఆవరించారంటే మనల్ని పరిశోధించి తెలుసుకోవడానికి, అలాగే మనకు ఆ యొక్క మనకు ఏ విధమైనటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి కార్యాలు మనం ఆ యొక్క అందులో మనం పాలు పంపులు పొందకుండా మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా మనం ఉండడానికి ఆయన మన చుట్టూ ఆవరించినటువంటి దేవుడుగా ఉన్నారండి. మరి అందుచేతే మనం ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత మనం ఎలా పడితే అలాగా ఇంతకుముందు ఉన్నట్టుగా మనం ఉండడానికి వీల్లేదు. ఆయన చూస్తున్నాడు, ఆయన మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. మరి నీ కుడి ప్రక్క, నీ ఎడమ ప్రక్క, నీ ముందు, నీ వెనుక, నీ పైన ఆయన ఆవరించి ఉన్నాడు అని నీవు భయముతో భక్తితో నీవు ఇంకా మరి ప్రభు యొక్క మరి ఆ యొక్క ప్రభునందు విశ్వాస జీవితంలో నీ ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మరి ఆ యొక్క చాలా మరి ఒక విషయాలు మనం ఆ యొక్క దైవ గ్రంథంలో మనం చూస్తాం. మరి చూడండి ప్రియులారా, ఎటువంటి వారినైనా కూడా ప్రభువు రక్షించేవాడుగా, ప్రేమించేవాడుగా ఉన్నాడు. నువ్వెంత ఘోరపడిపోయినా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా మరి ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించుకోవాలని, తన బిడ్డగా చేసుకోవాలని, మరి నీ ద్వారా మరి ఎంతో మందికి దీవెనకరంగా మరి నీ జీవితాన్ని మార్చాలని, నీ ద్వారా నీ కుటుంబానికి, నీ తరానికి ఒక ఆశీర్వాదకారకంగా నిన్ను మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుచేతే ఆయన మరి ఇంతగా ఆయన నిన్ను మరి కోరుకుంటూ మరి ఇంతగా నిన్ను మరి మార్చుకోవాలని, ఇంతగా నిన్ను ఆయన మరి మార్గాల్లో నడిపించుకోవాలని, ఇంతగా నీవు మరి ఆయన కొరకు మరి జీవించాలని, ఆయన చిత్తముని తెలుసుకొని మరి నీవు జీవించాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. అందుకనే ఆయన మరి ఈ రోజు ఈ యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతా ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితి నాకు తెలుసు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, దేని గురించి నువ్వు బాధపడుతున్నావో, నీ అనారోగ్య సమస్య, నీ యొక్క ఆర్థిక సమస్యలు అన్ని కూడా ఆయనకు తెలుసు. నువ్వు అడక్క ముందే ఆయన అన్ని కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. అవన్నీ కూడా ఆయన నీకు వాటన్నిటి నుంచి నిన్ను విడిపించాలని, నీ సమస్యలన్నిటిలో నుంచి నిన్ను విడిపించి నీ యొక్క జీవితంలో శాంతి, సమాధానం, సంతోషంతో నింపాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. కాబట్టి మరి ఈ రోజు మరి వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా ఒకవేళ మనం దేవునికి దూరంగా జీవిస్తున్న వారమైతే మరి ఆయనకి సమీపంగా వద్దాం. ఒకవేళ మీ జీవితంలో సమస్యలు మీరు ఉన్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థించుట ద్వారా, దేవునికి తెలియజేయుట ద్వారా మరి ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు విడుదల పొందుకోగలరు అనేటువంటిది మరి వాక్యం ద్వారా మరి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మరి ఆయన ప్రతిదీ కూడా ఆయన తెలిసినటువంటి దేవుడు. మన మనస్సులో ఉన్నటువంటి మరి ఆ యొక్క బాధ అంతా కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. మన మనసులో ఉన్నటువంటి ఆ వేదన అంతా కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. మన యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి విషయాన్ని కూడా మనం ఆయనకి తెలియజేయచ్చు. ఏ మనుషునితో మనం చెప్పినా కూడా మరి మనుషులు మనకి ఏ విధంగా కూడా సహాయం చేయలేరు కానీ, ఎందుకంటే సమస్తాన్ని కూడా తెలిసినటువంటి దేవుడు, సమస్తాన్ని కూడా మరి ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుడు, సమస్తాన్ని కూడా చక్కగా ఆయన మార్చగలిగినటువంటి దేవుడు, శూన్యములో నుండి సమస్త సృష్టిని కూడా సృజించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఒకవేళ నీ జీవితంలో మరి నేను ఏమిటి నా జీవితము అని ఒకవేళ నీవు భయముతో ఒకవేళ నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి ఒకవేళ భయపడుతున్నావేమో, ఈరోజు ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రభువా, మరి నా జీవితంలో మరి నీ చిత్తం ఏమిటి నాకు తెలియజేయి, నీ యొక్క ఆలోచన ఏమిటి నాకు తెలియజేయి, నేను ఎలా జీవించాలో నాకు తెలియజేయి అని మీరు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకు ప్రతి విషయాన్ని కూడా ఆయన మీకు తెలియజేసి మరి మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి ఆ విధంగా మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి ఇటువంటి మనం ఎదుర్కొంటా ఉంటాం. ఏమిటి నా పరిస్థితి, నా భవిష్యత్తు ఏమిటి, నేను ఎలా జీవించాలి అనేటువంటి అటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి మనం కలుగుతా ఉంటది. అది
ఒక 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 సమయంలో ఒకానొక సమయంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఆ యొక్క ఆలోచన మరి వచ్చినటువంటి వారే. మరి అటువంటి సమయంలో మరి భయపడకూడదు. మరి అటువంటి సమయంలో ఏం చేయాలి తెలియనట్టుగా మనం అయోమయంగా మరి ఉండి మరి ఆ యొక్క మనం మన మన యొక్క మరి దేవుణ్ణి మనం ఆశ్రయించకుండా మనం మన యొక్క మనుషుల్ని ఆశ్రయించి మన యొక్క సొంత ఆలోచనల మీద ఆధారపడి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది మన జీవితాలకి ఎంతో మరి ఆ యొక్క నష్టాన్ని మరి కలుగజేసేదిగా ఉంటది. మరి ఒకానొక సమయంలో మరి మరి ఒక యవన కాలంలో మరి ఉన్నప్పుడు మరి చాలా మరి రకాలైనటువంటి శోధనలు మరి మనం ఎదుర్కొంటా ఉంటాం. ఆ సమయంలో మరి ఈ పిల్లలైనటువంటి వారు మరి తల్లిదండ్రులు మరి వారు మాట విననప్పుడు వారిని అనేక రకాలుగా వారిని మాటలతో మరి వారు మరి తిడతా ఉంటారు. తిట్టినప్పుడు మరి పిల్లలు ఏం చేస్తున్నారంటే చాలా మంది చాలా తొందరపాటులో వాళ్ళు ఆత్మహత్యలు చేసేసుకుంటా ఉన్నారు. కానీ ఆ విధంగా పిల్లలు తిట్టినప్పుడు వారు ఎందుకు తిట్టారు, మరి మనం చేసినటువంటి పనులను బట్టే కదా అని వారు ఆ యొక్క మరి మార్పు చెంది మరి ఆ విధంగా తల్లిదండ్రులకు ఇష్టంకరంగా వారు జీవించినట్లయితే మరి ఆ యొక్క తల్లిదండ్రులకు అది ఎంతో మరి ఆ సంతోషాన్ని కలుగజేస్తుంది. అలాగే బిడ్డలకు కూడా ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే వారు తల్లిదండ్రులు వారు నిన్ను ఆ యొక్క నీ మీద మరి నిన్ను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వారు నీ జీవితము దీవించబడాలని, నీ జీవితము మరి ఉన్నతమైన స్థితిలో ఉండాలని మరి వారు ఎన్నో కలలు కనేటువంటి మరి ఆ పరిస్థితులు మరి వారు కలిగి ఉంటారు. కాబట్టి మరి వారి కలలన్నీ కూడా నువ్వు ఆ యొక్క కళ్ళలుగా నువ్వు చేసినప్పుడు, వారు కోపంతో ఒక మాట అన్నప్పుడు మరి పౌరుషంగా మరి ఆ యొక్క నీవు నువ్వు చేస్తున్నటువంటి తప్పును నువ్వు సరిదిద్దుకోవాలి. కానీ మరి ఆ యొక్క మరి ఆ పిరికితనంగా నువ్వు ఆ యొక్క ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ఆ యొక్క చాలా మరి భయంకరమైనటువంటిది. అది ఎంతో తల్లిదండ్రులకి ఎంతో వేదన, మరి అలాగే నీ జీవితానికి నిత్య నాశనానికి అది వెళ్ళిపోయేవారుగా మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగ అనేక మంది మరి దినాల్లో మరి మనం చూస్తున్నాం కదా, చాలా మంది చాలా సెన్సిటివ్ గా మారిపోయారు. ఏదన్నా అంటే అస్సలు ఊరుకుంటలేదు. మరి మా చిన్నప్పుడైతే మరి మేము ఏదైనా తప్పు చేస్తే మరి చాలా మరి దండించేవారు, చాలా మరి మరి మమ్మల్ని మరి చాలా శిక్షించేవారు. అవి ఎంతో మరి ఇవన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి అవి ఎంతో మాకు ఆశీర్వాదకరంగా ఇప్పుడు మరి వారైతే ఇప్పుడు లేరు. కానీ మరి వారు చెప్పినటువంటి మాటలు, వారు చెప్పినటువంటి ఆ యొక్క మమ్మల్ని నేర్పించినటువంటి క్రమశిక్షణ, ఇదంతా కూడా మరి ఆ యొక్క మా జీవితంలో ఇప్పటి వరకు కూడా మరి మేము మరణించే వరకు కూడా అది మాకు నడిపించేదిగా ఆ మాటలు, ఆ యొక్క క్రమశిక్షణ వాటి నుంచి తప్పిపోకుండా అవి మమ్మల్ని మరి చివరి వరకు అంతం వరకు నడిపించేవిగా ఉంటాయి. అందుకనే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటల్ని మనం వినాలి. మరి అలాగే దేవుడు చెప్పినటువంటి విధంగా, దేవుడికి కోరుకున్నటువంటి విధంగా, ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించాలి అనేటువంటిది మరి ఆ యొక్క మరి మనందరం కూడా మనం నేర్చుకుంటున్నాం. అలాగే యవన బిడ్డలు మరి ఇంకా ఎవరైనా తల్లిదండ్రులకు వారు లోబడకుండా మరి ఎదురు తిరిగే వారిగా ఒకవేళ మరి వారు తెలియక మరి మాకే అన్ని తెలుసు, మరి ఆ టీనేజ్ అనేటువంటిది ఎలా ఉంటదంటే మాకు అన్ని తెలుసులే అంటారు, కానీ వాళ్ళకి ఏమి తెలియదు. మరి ఎందుకంటే వాళ్ళు అన్ని తెలుసు అనుకుంటారు, కానీ వారికి నిజానికి ఏమి తెలియదు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు వారికన్నా అనుభవజ్ఞులు, వారికన్నా వయసులో పెద్దవారు, వారికి అన్ని విషయాలు, కొన్ని విషయాలు తెలుస్తాయి, వారికి తెలియని విషయాలు కూడా ఉంటాయి. వారికి తెలియని విషయాలు వారికన్నా వృద్ధులైనటువంటి వారికి 70-80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి మరి వారి దగ్గర నుంచి వీరికి తెలియనటువంటివి మరి మీ తాతగారు అలాగే వారు వయసు వారు ఆ విషయాలన్నీ కూడా చెప్పగలరు. ఎందుకంటే వారు ఆ యొక్క అనుభవంతో వారు అనేక విషయాలు వారు నేర్చుకుంటారు. కాబట్టి ఒకవేళ నీ తండ్రికి తెలియకపోవచ్చు, ఒకవేళ అయినా కూడా దేవుని వాక్య ప్రకారంగా నీ తల్లికి ఒకవేళ తెలియకపోవచ్చు, మరి అయినప్పటికీ కూడా దేవుని వాక్య ప్రకారంగా నీవు వారు చెప్పినప్పుడు, గద్దించినప్పుడు వారి గద్దింపునకు నువ్వు లోబడాలి. వారు బుద్ధి చెప్పినప్పుడు ఆ యొక్క నువ్వు సరి చేసుకోవాలి అనేటువంటిది దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నామండి. మరి చూడండి, ఇక్కడ కీర్తనలోనే మరి 33వ అధ్యాయంలో మరి 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఈ కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు.
తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆమేన్, ఆమేన్. చాలా వందనాలమ్మా. చూడండి, ఇక్కడ వాక్యంలో చెప్తున్నారు కదా, యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతూ ఉన్నారు అని మనం చూస్తున్నామండి. ఆయన నరులందరినీ కూడా ఆయన దృష్టించేటువంటి దేవుడు. ఆయన నరులందరినీ ఆయన చూస్తా ఉన్నాడు. చూడండి, సీసీ కెమెరాలు మనం చూస్తా ఉన్నాం. సీసీ కెమెరాలు ఎక్కడుంటే అక్కడ అన్ని కూడా రికార్డ్ అయిపోతున్నాయి. అలాగే ఇప్పుడు మనకి ఒక సీసీ కెమెరా ఉంది. అది ఎక్కడుందంట? ఆకాశంలో ఉన్నదంటండి. ఆయన 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 ఏం చేస్తున్నాడంట? ఆయన ఆకాశంలో నుండి కనిపెడుతూ ఆయన నరులందరినీ కూడా ఆయన దృష్టిస్తా ఉన్నాడు అని. నువ్వు ఏ సీసీ కెమెరా నుంచి నువ్వు తప్పించుకున్నా గానీ ఈ దేవుని యొక్క దృష్టి నుంచి నీవు తప్పించుకోలేవు. ఆయన దృష్టిలో మరి నీవు ఉన్నావు. మరి నువ్వు మంచిగా నువ్వు జీవించినట్లయితే ఆయన మంచి ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఆయనకు వ్యతిరేకంగా నువ్వు జీవించినట్లయితే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే, మరి ఆయనకు వ్యతిరేకంగా మరి పాపంలో నువ్వు జీవించినట్లయితే ఆయన మరి శిక్షకు నీవు గురయ్యేవాడుగా ఉంటావు అనేటువంటిది నీవు తెలుసుకోవాలి. చూడండి, 14వ వచనంలో, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరినీ హృదయమును ఏకరీతిగా నిర్మించిన వాడు. చూడండి, ఇక్కడ ఆయన అందరి హృదయాలను ఆయన ఏకరీతిగా నిర్మించాడు. మరి చూడండి, పై వచనంలో, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచూ ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రతి ఒక్కరూ మరి ఈ లోకంలో ఎవరు ఏం చేసినా మరి ఆయన చూసేటువంటి దేవుడు. ఆయన ఈ లోకంలో మొత్తం 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 800 కోట్ల మంది ప్రజల్ని వారు ఏం చేస్తున్నారు, వారు ఏం ఎక్కడ ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా ఆయన చూసేటువంటి దేవుడు. ఆయన అంత శక్తిమంతుడు. ఎందుకంటే వారి గురించి ఆయనకు అన్ని కూడా తెలుసు. చూడండి, అంత మాత్రమే కాదు, 15వ వచనంలో వారిని చూడడమే కాకుండా వారి హృదయాలను మరి ఆయన పరిశీలిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ హృదయాన్ని నిర్మించిన వాడు ఆయనే కాబట్టి ఆయన హృదయాన్ని అందరి హృదయాలను ఒకే రీతిగా ఆయన నిర్మించాడు అని మనం చూస్తున్నామండి. మరి ఆ యొక్క మన హృదయాలు ఏమిటి, మన యొక్క ఆలోచనలు ఏమిటి, మనకి ఎటువంటి ఆలోచనలు వస్తాయి, మన తలంపులు ఎటువంటి తలంపులు ఉంటాయి, మరి ఆ యొక్క మనిషిగా మనం ఎలాగ మనం ఆలోచిస్తాము, ఆ యొక్క పాత ఆదాము స్వభావం కలిగినటువంటి వారుగా మనం ఏ ఆలోచనలతో మనం ఉంటాము అనేటువంటిది అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయనకు మరుగైనది ఏది లేదు అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి ఆ తర్వాత మాటలో మనం చూస్తున్నాం కదా, వారి క్రియలన్నీ కూడా విచారించువాడు, వారిని దర్శించువాడు అని మనం చూస్తున్నాం. వారి క్రియలు, వారు ఏమేం పనులు చేస్తున్నారు, వారు మంచి పనులు చేస్తా ఉన్నారా, వారు చెడ్డ పనులు చేస్తా ఉన్నారా, మరి వారు ఏ పని చేసినా దాన్ని బట్టి వారిని దర్శించే దేవుడిగా ఉన్నాడు. వారు ఒకవేళ చెడ్డవారుగా జీవిస్తున్నట్లయితే వారిని మరి తన వాక్యం ద్వారా దర్శించి, మరి దైవ సేవకుల ద్వారా దర్శించి, మరి వారిని మంచి మార్గంలో పెట్టడానికి మరి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి అలాగే ఒకవేళ వాళ్ళు మంచి వారిగా వారు జీవిస్తున్నారా, మంచి క్రియలు వారు కలిగి ఉన్నారా, అయితే ఆయన వారిని దర్శించి వారిని ఆదరించేవాడుగా, వారిని మరి ఆయన వారిని ఎంతగానో మరి కాపాడేవాడుగా, వారిని నడిపించేవాడుగా ఆయన ఉంటారు అనేటువంటిది మనం చూస్తున్నామండి. అందుకనే మరి మీ జీవితంలో మరి నీవు ఆయన నిన్ను దర్శించేటువంటి సమయంలో నీవు ఉన్నావని, నీవు నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నీ చింత, నీ బాధ, వీటన్నిటినీ ఆయన చూస్తా ఉన్నాడు. నువ్వు ఆయన కొరకు మరి నీవు పొందుతున్నటువంటి వేదన, ఆయన కొరకు నీవు పడుతున్నటువంటి ప్రయాస అన్నీ కూడా మరి ఆయన చూస్తున్నాడు కదా. చూస్తున్నాడు కాబట్టి మరి నీవు ఏ విధంగా కూడా నువ్వు బాధపడిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. మరి ఆ యొక్క ప్రభువు మరి నీ జీవితంలో మరి నీకున్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా నిన్ను విడిపించి, ఒకవేళ నీ యొక్క జీవితంలో నీకు ఈ సమస్య ఇంకా తీరదు, మరి ఈ సమస్య ఇంకా మరి ఏ విధంగా కూడా మరి తీరేటువంటి అవకాశమే లేదు అనుకున్నటువంటి సమస్యలను కూడా మరి ఆయన నిన్ను దర్శించినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థించి మరి ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టినప్పుడు ఆయన మరి నీ జీవితంలో మరి ఆ యొక్క సమస్యలన్నిటి నుంచి కూడా నిన్ను విడుదల చేసేవాడుగా ఉంటారు. మరి అందుచేతే మరి మరి ఈ వాక్యాన్ని బట్టి
మనం ఆ యొక్క దేవుణ్ణి దగ్గరకు మనం వెళ్దాం. దేవుని యొక్క మరి ఆ యొక్క బిడలుగా మనం ఆ యొక్క ఈ లోకంలో ముందుకు సాగిపోదాం. మరి ఆయన ఎటువంటి దేవుడు అంటే మరి ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. మరి మన యొక్క ప్రతి పరిస్థితి, మన యొక్క హృదయ పరిస్థితి ఏమిటనేటువంటిది ఆయనకి తెలుసు. కాబట్టే మనము ఆ యొక్క మనం ఎలా ఉంటాము, ఎలాగా మనం జీవిస్తాము అనేటువంటిది ఆయనకి తెలుసు. కాబట్టే ఆయన ఇంకా ఎంతో కృపతో మనల్ని కనిపెడతా ఉన్నారండి. చూడండి, చివరిగా ఈ మాటలు మనం చదువుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 22వ వచనం నుంచి చదువుకుందామండి. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గనపరచలేదు. నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వాయిద్యమును వివరించుము. నీ మూల పితరుడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్రపరిచితిని, యాకోబును శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసి తిని. చూడండి, ఇక్కడ దేవుడు ఎంతో బాధతో మరి యాకోబు గురించి ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు. యాకోబు అనగా మరి మోసగాడు. మరి మనలాగే మరి మనం కూడా మరి మోసం చేసేవారుగా మరి ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉన్నట్లయితే మరి యాకోబును మరి ఆయన యాకోబు గురించి ఎంతగానో ఆయన బాధపడతా ఉన్నాడు. మరి ఆయన దుఃఖిస్తా ఉన్నాడు. మరి ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు మరి ఒకవేళ నేను అనుకుంటాను, చాలా ఏడుస్తా మరి ఒకవేళ దేవుడు ఈ మాటలు మరి యెషయా గారితో చెప్పాడేమో అని నేను అనుకుంటాను. చూడండి, ఆ యాకోబు గురించి ఆయన మాట్లాడుతూ, మరి యాకోబు, మరి నువ్వు ఆ విధంగా నా నుంచి దూరం అయిపోవడం, మరి నేను నా యొక్క ప్రణాళిక నుంచి నువ్వు తప్పిపోవడం అనేటువంటిది నాకు ఇష్టం లేదయ్యా. మరి అని నువ్వు నాకు మొర్రపెట్టవలసిన విధంగా నువ్వు మొర్రపెట్టట్లేదు. మరి ఇదిగో నీవు నన్ను గూర్చి నీవు విసిగిపోయావు. మరి నా వాక్యం వినే విషయంలో, నా కొరకు నా సన్నిధిలో కనిపెట్టే విషయంలో మరి నువ్వు విసిగి నన్ను నుంచి దూరం అయిపోయి ఆ యొక్క లోకంలో నువ్వు కలిసిపోతా ఉన్నావు. మరి ఆ విధంగా నువ్వు విసిగి వెళ్ళడము, అలాగే నీవు నాకు మొరపెట్టకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడము నాకు ఇష్టం లేదు అని అక్కడ ఎంతగానో ఆయన బాధపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత 24వ వచనంలో చివరిలో మనం చూస్తున్నాం, నీ పాపము చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషము చేత నన్ను ఆయాస పెట్టితివి అంటున్నారని. చూడండి, మనం కూడా మరి మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి తప్పిదాలను బట్టి ఆయన్ను విసిగించినట్టు వారు మన పాపముల చేత ఆయన విసిగిపోయారంట. అలాగే మన దోషాలను బట్టి ఆయన ఆయాసపడ్డాడంట. చూడండి, ఆయన ఎవరిని మనం విసిగిస్తున్నాం, ఎవరిని మనం ఆయాస పెడుతున్నాం? మనుషుల్ని కాదండి. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసినటువంటి దోషాలను బట్టి ఆ యొక్క దేవాది దేవుణ్ణే, మన సృష్టికర్తనే మనం ఆ యొక్క విసిగించే వారంగా, ఆయాస పెట్టే వారంగా మనం ఉన్నాం. చూడండి, మన యొక్క తల్లిదండ్రులనే మనం విసిగించి ఆయాస పెట్టినట్లయితే వారు ఎంతగా మనల్ని కోపగిస్తారు. అయితే మన పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో చూడండి. ఆయన ఎంత విసిగించినా, ఆయన ఎంత మన దోషాల చేత ఆయన ఎంత ఆయాస పెట్టినా ఆయన ఇంకా మనల్ని ప్రేమించేవాడుగా ఆయన మరి ఆ యొక్క మరి ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని 25వ వచనంలో మరి చెప్తున్నారు కదా, ఇదిగో నేనే నా చిత్తానుసారముగా నీ యొక్క అతిక్రమలను తుడిచివేయుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నేనే నా చిత్తానుసారముగా, ఆయన చిత్తం అంటే మన అతిక్రమములను తుడిచివేయడం, మన పాపాలని క్షమించడం, మన పాపాల నుంచి మనల్ని విడిపించడం, మన దోషాల నుంచి మనల్ని తప్పించడం అనేటువంటిది ఆయనకి చాలా ఇష్టము. ఆయన చిత్తం ఏంటంటే మనల్ని ఆ యొక్క మనల్ని క్షమించడమే, మనల్ని ప్రేమించడమే ఆయన చిత్తం. మన మంచి మార్గంలో పెట్టడమే
ఆయన చిత్తం. మనకు పరిశుద్ధులంగా మనం జీవించడానికి, మరి విశ్వాసులంగా ప్రార్థన పరులంగా మనం జీవించడానికి ఆయన కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మహిమ కొరకు మనం జీవించే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు అండి. అందుకని ఆయన చెప్తా ఉన్నారు కదా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మాట చూడండి, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నారండి. ఇంకా మనం చేసినటువంటి ఆయన మరి తుడిచిపెట్టిన తర్వాత మన పాపములను ఒకసారి ఆయన క్షమించిన తర్వాత మరలా ఆయన జ్ఞాపకము చేసుకోను అని ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఇంత ప్రేమమయుడైనటువంటి దేవుడిని, ఇంత కృప కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. చూడండి ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. ఇంత భయంకరమైనటువంటి యాకోబు మరి ఆయనకు దూరం అయిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయనను మరి తిరిగి ఆయన ఎలా హెచ్చిస్తున్నాడు చూడండి. 44వ వచనం, తిరిగి ఆయన మనసు మార్చిన తర్వాత, ఆయన బిడ్డగా మారిన తర్వాత ఆయన తిరిగి హెచ్చిస్తా ఉన్నాడు. యాకోబు యెషయా గ్రంథం 44వ అధ్యాయము 1 నుంచి మరి అయినను నా సేవకుడకు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడని యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడకు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యోషూరును భయపడుకుము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒక్కడు యాకోబు పేరు చెప్పుకొను. మరి ఒక్కడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యాకోబుకి ఎంత గొప్ప ధన్యత వచ్చింది. అంతకు ముందు వచనంలోనే మరి యాకోబు, మరి నీ గురించి నేను ఎంతో బాధపడతా ఉన్నాను, నీ దోషాల చేత నన్ను విసిగించావు, మరి నీ పాపాల చేత నన్ను ఆయుష్ పెట్టావు అని ఆయన బాధపడినటువంటి ఆయన ఎప్పుడైతే యాకోబు మరి ఆయన మరి ఆ ప్రేమను తెలుసుకొని ఆయన ఇబ్బంది పెట్టాను, మరి ఆయన ఎంతో బాధ పెట్టాను అని తను ఎప్పుడైతే పశ్చాత్తాపడి తిరిగి ప్రభు దగ్గరకు వచ్చాడో, మరి తిరిగి ఆ యాకోబును మరి దీవిస్తా ఉన్నాడు. చూడండి, యాకోబు మరి నా సేవకుడైన యాకోబు అని పిలుస్తా ఉన్నాడు. ఇంతకు ముందు అయితే మరి లోకానికి దాసుడిగా ఉన్నటువంటి మరి యాకోబు ఇప్పుడు మార్పు చెందిన తర్వాత దేవుని సేవకుడిగా మారిపోయాడండి. దేవుని యొక్క మాటలు లోబడేటువంటి వాడిగా మారిపోయాడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నా సేవకుడైన యాకోబు, నిన్ను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నీవు విను అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఎంత మాత్రము యాకోబు కాదు, నీవు ఇంకా ఇశ్రాయేలుగా నువ్వు పిలువబడతావు. ఇదిగో నా మాటలు, ఇంకా నేను చెప్పేటువంటి మాటలు నువ్వు విను అని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తా అంటున్నాడు కదా, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మరి అని చెప్తున్నాడు. చూడండి, ఆయన నిర్మించినటువంటి దేవుడు. ఆ తల్లి గర్భంలో ఉండగానే మనము ఆయన మరి ఆయన రూపించినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము అని చెప్తా ఉన్నారు. చూడండి, మరి ఆయన సేవకుడైనటువంటి యాకోబుగా మారిపోయాడు. ఇదిగో ఇంక నువ్వు నా సేవకుడిగా నువ్వు మారావు. ఈ విధంగా నా మాటలకు నువ్వు లోబడతా ఉన్నావు, నా యొక్క ఆజ్ఞలు నువ్వు గైకొంటా ఉన్నావు కాబట్టి నువ్వు ఇంక ఏ విషయంలో కూడా నువ్వు భయపడినటువంటి అవసరం లేదు. ఏ కీడు నీకు సంభవించదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, ఏ యొక్క ఆపద నువ్వు ఎదుర్కొనవు, ఏ సమస్య నిన్ను కృంగదీయలేదు. అందుకని నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నా సేవకుడిగా, నా మాటలు వినేవాడిగా, నా ఆజ్ఞలను గైకునేవాడిగా, నా యొక్క ఆజ్ఞలు వెంబడించేవాడుగా, నా మాట ప్రకారం జీవించేవాడుగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఇంకా భయపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్తా ఉన్నారని చూడండి. అలాగే మరి ఆయన బిడ్డలంగా మనం ఉన్నటువంటి మనము, ఆయన వాక్య ప్రకారం జీవిస్తున్నటువంటి మనము ఈ లోకంలో ఏ పరిస్థితులకు మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రతి పరిస్థితిలో ఆయన మనల్ని విడిపించే దేవుడిగా ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ఆయన యందు విశ్వాసం ఉంచి ధైర్యంతో ముందుకు సాగిపోయినప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనకి జయాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి ఆయన సహాయాన్ని మనం పొందుకుని మరి ఆయన యొక్క నడిపింపు ద్వారా మరి ఆయన చెప్పినటువంటి విధంగా మనం చేసినప్పుడు ప్రతి చోట
మనం జయమే 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 పొందుకుంటాము అనేటువంటిది మనం ఆ యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నామండి. మరి అంత మాత్రమే కాదు, మరి ఇంకా జరగబోయేటువంటి ఆ విషయాలను ఆయన మనకు ముందుగానే తెలియజేసేవాడుగా ఉంటాడు. మరి ఆ యొక్క మన జీవితంలో మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటిది ఆయన నీకు ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. మరి ఆ విధంగా నీవు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నీవు వెళ్ళి ఆ యొక్క మరి ఎంతో మందికి ఒక దీవెనకరంగా, ఒక ఆశీర్వాదకరంగా మరి మారేటువంటి వాడుగా ఉంటావు. చూడండి అతను ఎలా మార్చబడతాడంటే, అతను ఆ యొక్క 4వ వచనంలో చూస్తున్నాం కదా, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వాడు ఎదుగును అని మనం చూస్తాం. నీటి కాలువలు ఎవరన్నా ఎదిగేటువంటి ఆ యొక్క గడ్డి ఏ విధంగా ఎంత బలంగా, అది ఎంతో మరి ఆ చెట్లు ఎలాగైతే బలంగా మరి ఎదిగేవిగా ఉంటాయో, నిరవంజి చెట్లు మరి ఎలాగో మరి ఎదిగేవిగా ఉంటాయో అలాగ నీవు ఎదుగుతావు అని నీ నీ యొక్క ఎదుగుదలని ఎవరు కూడా ఆపలేరు. నీవెందుకంటే ఆ నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన ఆ యొక్క చెట్టు వలె నీవు ఉన్నావు కాబట్టి మరి వారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె వారు ఉంటారు. మరి నీ జీవితం కూడా ఫలించే జీవితముగా నీ జీవితం ఉంటది. నువ్వు ధైర్యంగా ఉండు, ఎందుకంటే నువ్వు నా మార్గాల్లో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి. మరి చూడండి ఆఖరిగా మరి 5వ వచనంలో, ఒకడు నేను యెహోవా వాడను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును అని మనం చూస్తున్నామండి. చూడండి ఈ మాట నాకు చాలా నచ్చింది. ఒకడైతే నేను యెహోవా వాడిని అని చెప్పుకుంటాడంట, ఒకడైతే మరొకడు వచ్చి నేను యాకోబు వాడిని అని చెప్పుకుంటారంట. చూడండి యాకోబు మరి ఎంత ఆశీర్వదించబడ్డాడో, ఎంతగా దీవించబడ్డాడో, ఎంతగా మరి ఆ యొక్క తన యొక్క మరి తరం వారికి ఎంత ఆశీర్వాదకరంగా ఆయన మార్చబడ్డాడు అనేటువంటిది ఎలాగా ఇలా జరిగింది అంటే, అతను తన జీవితాన్ని మార్పు చేసుకొని ఆ యొక్క దేవుని యొక్క శాపాన్ని నుంచి తప్పించుకుని మరి దేవుని యొక్క బిడ్డగా మార్చబడి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం అతను జీవించినప్పుడు అతను అనేక తరముల వారు నేను యాకోబు వాణ్ణి, నేను యాకోబు సంతతి వాణ్ణి, యాకోబు మా యొక్క మరి ఆ యొక్క మరి మా యొక్క మరి ఆ యొక్క మా మూల పురుషుడు అని చెప్పుకునేటువంటి ఒక గొప్ప పేరు మరి అతని ద్వారా మరి అతని నామానికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి నీవు ఈరోజు నీవు జీవిస్తున్నటువంటి భక్తికరమైనటువంటి జీవితాన్ని బట్టి మరి ఏముందలే, మరి ఎంత చేసినా మరి ఎవరు కూడా ఎంత భక్తి చేసినా ఎవరు కూడా నన్ను గుర్తించట్లేదు, ఎంత భక్తి చేసినా ఎవరు కూడా నన్ను మెచ్చుకుంటలేదు, ఇంకా ఏం చేస్తాంలే అని ఒకవేళ నువ్వు అలసిపోవడానికి వీల్లేదు, నువ్వు విసిగిపోవడానికి వీల్లేదు. మరి నీ ద్వారా అనేక తరములకు ఒక దీవెన కారకంగా నీ జీవితాన్ని ఆయన చేయబోతా ఉన్నాడు. ధైర్యంగా ఉండు. మరి ప్రభువా మరి నీకు వందనాలయ్యా, మరి నీ బిడ్డగా నన్ను మార్చుకున్నందుకు నీకు వందనాలు. ఒకవేళ నన్ను గేలి చేసేవారు గేలి చేయనివ్వచ్చు, అయితే వాళ్ళు గేలి చేసినప్పుడు మరి వారు నిరుత్సాహపడినప్పుడు మరి అవిశ్వాసంలో నేను మరలా పడిపోయి నీకు దూరం అయిపోకుండా రెట్టించినటువంటి బలంతో నేను ముందుకు సాగిపోయి ఇంకా నీ కొరకు మరి కష్టపడడానికి, ఇంకా నీ కొరకు మరి కార్యాలు చేయడానికి, ఇంకా నీ యొక్క ఆజ్ఞల ప్రకారం ఇంకా బలంగా నేను జీవించడానికి అవెంతో నన్ను ప్రోత్సాహపరిచే విధంగా ఆ మాటలు ఉండడానికి, నేను వాటిని బట్టి నిరుత్సాహపడకుండా ఎంతో ప్రోత్సాహపడడానికి ఆ మాటలు నేను మార్చుకునే విధంగా మరి నేను ముందుకు సాగిపోవడానికి నీ సహాయం అనుగ్రహించండి అని మనం ధైర్యంతో ముందుకు సాగిపోయినప్పుడు మరి ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేసేవాడిగా ఉంటాడు. మరి నువ్వు నిరుత్సాహపడిపోయి నువ్వు వెనక్కి వెళ్ళిపోయినట్లయితే మరి ఆ సైతాను మరి అపవాది పొంచి ఉండి తిరిగి నిన్ను ఆ యొక్క నిరుత్సాహంలో మరి పట్టి మరి నిన్ను బాధ పెట్టేవాడుగా ఉంటాడు. అది దేవుని చిత్తం కాదు. కానీ నీవు ముందుకు సాగిపోతూ దేవుని యొక్క బిడ్డగా ఈ లోకంలో జయకరమైన జీవితము, మరి యాకోబు ఎలాగైతే ఆ తరానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడో మరి నీ యొక్క తరానికి కూడా నీవు ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా మరి ఉండాలని, నీవు ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాడుగానే ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చివరిగా మరి మనందరం కూడా వాక్యం విన్నటువంటి మనందరం కూడా మరి మరి ప్రభువుని వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేద్దాం. మరి మీరు కూర్చుని ప్రార్థన చేసినా, నుంచుని ప్రార్థన చేసినా, లేదంటే మోకరించి ప్రార్థన చేసినా కొంత సమయం మౌనంగా మరి ప్రభు సన్నిధిలో మనం గడుపుదాం. మరి మన సమస్యలన్నీ కూడా ఆయనకి మనం తెలియజేద్దాం. వ్యక్తిగతంగా మరి మనలో ఏమైతే సమస్యలు ఉన్నాయో, మనమైతే ఏమైతే మరి ఆ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా
ప్రభువుకి తెలియజేద్దాం. ఒకవేళ ఆయనకు మరి ఇష్టకరంగా మనం జీవించకుండా పాపంలో మనం జీవిస్తున్నట్లయితే మన పాపాలను మనం ఒప్పుకుందాం. మరి ఆయన దగ్గర పశ్చాత్తాపడదాం. ఈ విధంగా కొంత సమయాన్ని మనం ప్రభు సన్నిధిలో మనం కనిపెడదాం. మౌనంగా ఎవరు మాట్లాడొద్దు. మౌనంగా ఆయన సన్నిధిలో మీరు కూర్చుని ప్రార్థన చేసినా, లేదంటే నుంచుని ప్రార్థన చేసినా, మోకరించి ప్రార్థన చేసినా, వ్యక్తిగతంగా మౌనముగా ప్రభువుకు మీరు ప్రార్థన చేయండి. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే, ఆనందమానందమే. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను గాంచకానే తిరిగి తినయ్యా. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను గాంచకానే తిరిగి తినయ్యా. వాడాదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. వాడాదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆయన ఎంతో కృప కలిగిన దేవుడు. ఆయన ఎంతో దయాజాలి కలిగినటువంటి దేవుడు. మన సమస్తము ఆయన చక్కవలచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో మనము మన యొక్క హృదయ వేదనలు, ఆవేదనలు ఆయనకి తెలియజేద్దాం. మన ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. మనం అడక్కముందే మన నోటికి మరి ఏ మాట మనం పలుకుతామో కూడా ఆయనకి తెలుసు. మరి ఒకవేళ నీ పరిస్థితి ఏమిటనేటువంటిది మరి ప్రభువుకు నువ్వు తెలియజేయి. ప్రభుతో మాట్లాడు. మెల్లని స్వరంతో ఆయన నీతో మాట్లాడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీ సమస్యల నుంచి నిన్ను విడుదల చేయాలని, నీకున్నటువంటి ఇబ్బందుల నుంచి నిన్ను విడుదల చేసి నీకు శాంతి, సమాధానం, సంతోషము, నెమ్మది, సుఖ జీవనము, ఆనందము నీ జీవితంలో అనుగ్రహించాలని ఆయన కోరుకున్నటువంటి దేవుడు. అందుచేతే మరి ఈ విధంగా ప్రతి దినము కూడా మరి సహోదరుని ప్రేరేపించి
మరి ఈ విధంగా కూడికలు ఏర్పాటు చేస్తూ మరి ఎంతగానో మరి విశ్వాసంలో ఎదగడానికి, ప్రార్థన జీవితంలో ఎదగడానికి, వాక్యంలో ఎదగడానికి మరి ప్రభువు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. ఇదంతా కూడా ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క చిత్తము నీకు తెలియజేయాలని, నేను ఇంకా కూడా ఆయనకు సమీపముగా, నీవు సమీపస్తుడిగా నువ్వు జీవించాలని, ఆయనకి ఇష్టకరంగా నువ్వు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నిన్ను మార్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నిన్ను దీవించాలని, నీ సమస్యలన్నిటిలోంచి నిన్ను విడిపించాలని, నీకు ఆరోగ్యం ఇవ్వాలని, నీకు అభివృద్ధిని ఇవ్వాలని, నీకు జ్ఞానం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నటువంటి, నీకేమి అవసరమో ప్రభువుని అడుగు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. విశ్వాసంతో నువ్వు అడుగు. నీ సమస్యలు ప్రభువుకు చెప్పుకో. ప్రభువా అని పిలువు ఆయన్ని. నీ ప్రక్కనే ఉండి ఆయన నీతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. బలమైనట్టి జనమగును. లెమ్ము తేజరెల్లుము నీకు వెలుగు వాచియున్నది. లెమ్ము తేజరెల్లుము నీకు వెలుగు వాచియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశము గానుదయించే. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమ మరి మన మీద ప్రకాశముగా ఉదయించేదిగా ఆయన చేయబోతా ఉన్నాడు. మరి మనందరినీ కూడా ఆయన ఆత్మతో అభిషేకించి మరి పరిశుద్ధాత్మతో ఆయన నింపి మరి ఆయన మరి మన ముందు జీవితంలో ఘనముగా ఆయన మనల్ని మరి మన జీవితాలు జయకరంగా మనం జీవించడానికి ప్రభు ఇష్టపడుతున్నటువంటి దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసే నామమున మహిమపరుద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఆ యొక్క ప్రభు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. అవకాశం ఇచ్చినటువంటి కృపా గారికి, సిస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటామండి. మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మనోహర్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్ అన్న వందనాలన్న. అన్న భూషణ్ వాళ్ళ అబ్బాయికి నేలపోతాను ఈ రోజు వాళ్ళ విషయాలు ఆవిడకి అన్న ఓకే అన్న. అక్కడ నుండి వచ్చి చూసుకున్నాను అన్న ఇది. అన్న ఓకే అన్న. ఓకే
చివరి ప్రార్థనగా మన మధ్యలో మనోహర్ పాస్టర్ ప్రార్థన చేస్తారు. చార్లెస్ పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థించుకుందాం. మహాగణుడు అయిన మా యేసు క్రీస్తు ప్రభువా, నీ శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. అయా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దైవజనులను ఎత్తిపెట్టుకొని ప్రభువా, మమ్మలను బాగుగా ఎరిగి ఉన్నామనే మాటతో నా తండ్రి, మీరు మమ్మలను ఆదరించి మమ్మలను సరిచేసి ప్రోత్సహించి నడిపించిన మా పరమ తండ్రి, నీ నామానికి మహిమ కలుగును గాక. నిజమే ప్రభా, నువ్వు సమస్తము చూస్తున్నంటి దేవుడవు ప్రభా. ఇదిగో తండ్రి, బాగుగా ఎరిగి ఉన్న దేవుడవు నాయన. నిజమే తండ్రి, నీ బిడలుగా ఈ లోకములో మాకేది కావాలనో మీకు తెలుసు ప్రభా. ఇదిగో తండ్రి, దైవ సేవకులుగా, సేవకురాండ్లుగా, దైవ బిడలుగా ప్రభు, నీ మాటను బట్టి మేము బలపరచబడుటకు నా తండ్రి నీ చిత్తములో ప్రభు మమ్మల్ని నడిపించండి అయా. ఇదిగో తండ్రి, మీ దాసులు ప్రకటింపచేసి బోధింపచేసిన ప్రతి మాటను ప్రభు మా హృదయములలో దాన్ని చోటు చేసుకొని ప్రతి దినము ప్రభు ప్రార్థన పూర్వకముగా ప్రభు మీ సన్నిధానములో గోజాడుటకు సహాయం చేయండి. మీ దాసులను ఇంకను బలపరిచి ఏడంతుల ఆత్మతో ఎత్తు పెట్టుకొని మీరు ఆడుకోనండి. ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి దైవ సేవకుని మీరు దీవించి ఆశీర్వదింపచేయండి ప్రభా. సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఆశీర్వాదం చార్లెస్ గారు మన అందరికీ ఆశీర్వాదం ఇస్తారు. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల ఇక్కడ కూడి ఉన్న మనకును సమస్త లోకంలో ఉన్న ఆయన ప్రియులైన పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. అందరికీ వందనాలమ్మా. వందనాలండి. మనోహర్ అన్న, ప్రైజ్లాడన్నా, మా గ్లోరియస్ మినిస్ట్రీస్ తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు. చార్లెస్ అన్న వందనాలమ్మా. చాలా చాలా వందనాలు. చెప్పండి. తప్పకుండా అన్న. సేవకులైన వారికి, విశ్వాసులైన వారందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతిరోజు ఇదే సమయానికి 2 నుండి 3:30 వరకు జరుగుతుంది గూగుల్ మీట్. వీలున్న ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ఉన్నత ఉపదేశాన్ని విందాము. మనము మండాలి, అనేకులను మండించాలి, ప్రతి ఒక్కరిని క్రీస్తునందు సంపూర్ణ చేయాలన్నదే ఈ మధ్యాహ్న గూగుల్ మీట్ ఉద్దేశం. కాబట్టి మీలో ఖాళీ సమయం ఉండి కాలక్షేపం చేయకుండా మధ్యాహ్నం మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఉన్నత ఉపదేశాన్ని విందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.